రుణమాఫీకి సంబంధించిన లైవ్ చాలా మంది రైతులు డైలీ కాల్ చేస్తారు. చాలా మంది ఏమంటారు అంటే 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న ఏడికెళ్ళి కట్టమంటారు, ఏడికెళ్ళి తెమ్మంటారు అని బాధపడుతున్నారు. మీరేమన్నా రుణమాఫీకి సంబంధించి సూచనలు చేయదలుచుకున్నారు ప్రభుత్వానికి? క్లియర్ గా చెప్తున్నాం ప్రభుత్వానికి. ఈ ఎవరైతే దేశ అత్యున్నత స్థానమైన భారత పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి అండ్ రేవంత్ రెడ్డి గారికి దయచేసి మీరు రైతు డిక్లరేషన్ లో ఏం చెప్పారు, ఏ షరతులు లేకుండా ఏ పేపర్ లో యాడ్స్ ఉన్నాయి, ఇప్పటికీ అట్లా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి వీడియో, రాహుల్ గాంధీ గారి వీడియోలు అన్ని చూపిస్తున్నాను. ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, వరంగల్ రైతు డిక్లరేషన్ ఉంది అది. రెండోది 70 లక్షల మంది రైతు రుణ ఖాతాలు ఉన్నాయి. ఇంకా మీరు చెప్పారు అంతే, మీరు చెప్పిన ప్రకారం 10% కండిషన్స్ ఏం పెట్టలేదు. ప్రజలు మిమ్మల్ని నమ్మారు. కాదు మేము మోసగాళ్ళం, మా పనే మా కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహుల పార్టీ 420 డిక్లేర్ చేయండి. మాకు అలవాటే, అడుగడుగున అలవాటే. మాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళ రాజకీయాలల్లా దేశాన్ని జీవించడం పాటు, దేశాన్ని కూల్చడం పాటు, దేశాన్ని అవినీతిమయం చేయడం పాటు మా జీవితాలు, మా పార్టీ బతికేంతని చెప్పమనండి. డైరెక్ట్ పార్టీ 420 పార్టీ అని చెప్పాను కదా. లేదు మేము చెప్పింది అబద్ధం అని చెప్పండి. మేము ప్రతిపక్షం, ఇప్పుడు నేనైతే ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నాను. ఈ రోజు పేపర్ యాడ్ పంపిస్తాను మీకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీడియోలు ఇచ్చాడు. ఏమని తీసుకోకపోతే తొందరగా బ్యాంక్ వెళ్ళి 2 లక్షలు తీసుకోమని. కట్టకుంటే కట్టకూడదని కూడా చెప్పిండు. అవును, కట్టకండి అట్ట కాదు, పోయి కట్టకపోతే పర్లేదు, పోయి తీసుకొచ్చుకోమని. తీసుకోకపోతే అవును అవును ఇప్పుడు ఎటువంటి షరతులు వర్తిస్తాయని చెప్పలేదు. కాబట్టి దయచేసి ఒకవేళ ఇది 420 కాదు అనుకుంటే వాళ్ళు చెప్పినట్లు అందరికి, రైతులందరికి రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షలు. మీ కార్యాచరణ ఏందన్నా? మీరు కూడా ఒక నెంబర్ పెట్టి ఒక సెంటర్ పెట్టారు, కాల్ సెంటర్. బీజేపీ పార్టీ కూడా తీసుకుంది చాలా మంది రైతుల నుంచి ఫిర్యాదుల్ని. మీ కార్యాచరణ ఏంటిది? రోడ్ల మీదకి వస్తారా, రారా, ఎక్కడ కొట్లాడతారు? పోరాడతాం, ప్రజాక్షేత్రంలో పోరాడతాం. ప్రజల అంటే రైతాంగాన్ని ఇప్పుడు తీసుకున్నాం కదా, మన ఆర్మూర్లో కావచ్చు, అక్కడ కావచ్చు, రైతు ధర్నాలో మా బీజేపీ నాయకులు వెళ్ళారు, సంఘీభావం తెలిపారు. నేను ముఖ్యమంత్రికి లెటర్ రాశాను. ఓకే, అయ్యేదాకా ఫైట్ చేస్తారా? రాజకీయాలతో పార్టీ కాదా అన్న, అయ్యేదాకా ఫైట్ చేస్తారా లేదంటే మధ్యలో వదిలేస్తారా? 5 ఏళ్ల దాకా పోరాటం చేస్తాం. 5 ఏళ్ల తర్వాత తెలంగాణ సెక్రటరీ మీద రామరాజ్యం స్థాపించినాడు. కనీసం ఇప్పుడు చేయకపోతే అప్పుడైనా చేస్తారా? నమ్మొచ్చునా? కాంగ్రెస్ మొండి చేయి చూపిస్తారు. మేము ఇచ్చే వాగ్దానాలు నెరవేరుస్తాం తప్ప ఎదురు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేం. అంటే ఇవాళ రైతులు వెయిట్ చేస్తా ఉన్నారు, మాకు వేరే పార్టీ ఏది ఇస్తే వాళ్ళకి ఇస్తామంటారు. పార్టీ అధిష్టానం చూసుకుంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి 2028 మా మేనిఫెస్టో ఏముంటది, ప్రజల ప్రయారిటీస్ ఏముంటాయి, రైతుల ప్రయారిటీస్ ఏముంటాయి. ఇప్పుడు మేము ఉన్నాము, మా గౌరవనీయ ప్రధానమంత్రి కావచ్చు, తెలంగాణ మేనిఫెస్టో కావచ్చు, వరికి 3,100 అని పెట్టాం మద్దతు ధర. దాని వల్ల ఒక రైతుకు ఎకరానికి 21,000 ఆదనంగా వస్తుంది. పార్టీ అనేది ఏంటంటే అంటే చెమట చుక్కలు చింది స్వేదం చేసే రైతన్నకు న్యాయం జరగాలనేది పార్టీ నిర్ణయం. సో మీరు మాత్రం ఇప్పుడు రైతుల పక్షాన ఉంటారు, ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. 100%. ఒక 6 రైతులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రైతుల పక్షాన. మాకు 6 కాదండి, 33 జిల్లాల తెలంగాణ. ఓకే ఓకే 33 జిల్లా తెలంగాణ రైతాంగాన్ని పట్ల కాదు, అన్ని రకాలుగా పేద ప్రజలు కావచ్చు, ఇందిరా మహిళల గురించి కావచ్చు, మహిళలకు 2,500 కావచ్చు, కౌలు రైతులకు 15,000 కావచ్చు, అటు అన్ని సమస్యల మీద పోరాడతాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. సో రైతులు ఎవ్వరు కూడా బెంగ పడొద్దు, భంగ పడొద్దు, టెన్షన్ పడొద్దు. మేమున్నాం, రైతుల పక్షాన పోరాటం చేసి ఖచ్చితంగా మీకు రుణమాఫీ అయ్యేదాకా ఫైట్ చేస్తామని చెప్తా ఉన్నారు. సో అట్లే ఇందాక రేణుక గారు మాట్లాడినట్టు, సో చెరువులకు సంబంధించి మరి హైడ్రా ఏదో తూతూ మంత్రంగా చేస్తుందా, లేదంటే నిజంగా చిత్తశుద్ధితోని ఇట్లాంటి అక్రమ కట్టడాలను కూడా కూల్చేస్తుందా అని చెప్పి తను అడిగింది. అట్లే ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పిండ్రు. ఫైనల్ గా రంగనాథ్ గారికి ఇచ్చే సూచన సలహా ఏంటిదంటే, అధికార పక్షమా ప్రతిపక్షమా, వాళ్ళ వీళ్ళ అని చూడకుండా, పెద్దలా పేదలా అని చూడకుండా, కనీసం అంటే మీకున్నటువంటి పరిధి మేరకు, ఇవాళ గతంలో మాకు అన్ని అధికారాలు లేకుండా అని చెప్పారు, ఇవాళ ఖచ్చితంగా మీకు అన్ని అధికారాలు ఇచ్చిండ్రు. ప్రత్యేకంగా ఒక అధికారాలు ఇచ్చినప్పుడు, మీకు అవకాశం ఇచ్చినప్పుడు చేసే భవిష్యత్ తరాలకు అందించే అవకాశం మీ చేతిలో ఉన్నది. కాబట్టి రంగనాథ్ గారికి చెప్తా ఉన్నాం. అట్లే రేవంత్ రెడ్డి గారు కూడా ఇదేదో తూతు మంత్రంగా మాత్రం చేయొద్దు. ఎవరైనా సరే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా కూల్చేసేయాలి, పక్కకు పెట్టాలి, చెరువులను కాపాడాలనేది నేను చెప్తా ఉన్నా.